పందికొక కూర కాదా? కాదంట కాదంట. గుడ్ల గువ్వ లే చిల్లర నా పందికొక్కులు కోట్లు కూలు పాములు తేళ్ళు కప్పలు లే గుడ్ల గువ్వ ఏడ దొరికిందిరా నీకు? పాపర్నా కొడక అవి ఎప్పుడు అందరించిపోయినాయని టీవీలో న్యూస్. శివ ఏం చేస్తున్నావు? ఏ వేస్తావు రా? ఎందా లబ్డుబ్బా? ఏంటది? కబాబ్. కబాబా? వద్దా? వద్దులేనా. ఏమే? నీ రావడొద్దు, నువ్వు వద్దు, నువ్వు సావు. వద్దులేనా. ఏమే? నీ రావడొద్దు, నువ్వు వద్దు, నువ్వు సావు. నాదేం రావిడ్రా? ఏంది ఇప్పుడు నాన్న కొన్ని కూర్చొని కూర్చో. కబాబ్ మంచి చేస్తే ఫేమస్. ఫేమస్ అయిన కానీ బొమ్ము కానీ, ఫేమస్ అయిన కానీ బొమ్ము కానీ. ఇట్లా కూర్చో, ఎదురు కూర్చోకూడదు. నువ్వు తినద్దురా, కూర్చో. ఒకటి నిమ్మకాయ కట్ చేసుకున్నావు కదా? పో జల్దీ నిమ్మకాయ కట్ చేసుకో. తినేటప్పుడు లేయకూడదు అందుకు. ఫాస్ట్ ఫాస్ట్ రాల్లా. ఏమి జనాలు రా నాయనా దీనికి. వానమ్మ అసలుకు మనకు రావడమే గ్రేట్. అసలుకు ఏమంత బాగుంటుందా? మళ్ళంగా బాగుంటేనే జనాలు చుట్టుకునేది. అంటే ఈ దొంగనాయలు కూడా ఉంటారు కొంతమంది నీలాగా. జనాల్లో పర్సులు లేపేకి. నీకు అలవాట్లే చిల్లరమ్మడా? ఏం అట్లే తిని చెప్తా. కాదు ఏంది ఇది ఎట్లుంది? నీకెందుకురా ఎట్లుంటే కాదు మనోడు అట్లే కబాబ్ అన్నది. బా ఇంకా వింటా. వద్దు, నువ్వు పిండుకో, నోట్లోకి పిండుకో. అద్భుతం. అట్లుంటుందా? దిష్టి తగులుతుందని ఇస్తాను. లేకపోతే తిను. వా టేస్ట్ వెరైటీ లేదు. వేటిగా చికెన్ లాగా చూడు. బాగా రోస్ట్గా బౌత్ వచ్చాను. అందుకే జనాలు అట్లా చుట్టుకుంటారు. చాలుగా లేదన్నా? లేదు బాగుంది. ముందు వాడికి ఫోన్ చేస్తా. వాడే చెప్పినాడు తీసుకోమని. ఇది రుచి అవేది ఎట్లుంది? బొబ్బలు ఉన్నా కాదనా? నాకు కూడా కట్టించుకోండి కదా. డే అనే అమ్మ సూపర్ రా నాయనా. కానీ చికెన్ లాగా లేదే. ఏంద్రా ఇది? కోడి పిల్లన ఏంది ఇది ఇట్లుంది? ఏమిటన్నా చెప్పిసావురా ఇది?
నేను ఇంతవరకు చూడలే ఈ టైపు. పందికొక్కు ఏ పాయికర్ నా కొడక ఏం చెప్పు దెబ్బలేని కావాలా నీకు? పందికొక్కు ఏ పాయికర్ నా కొడక ఏం చెప్పు దెబ్బలేని కావాలా నీకు? నేను ఏం అడిగినది నిన్నే? కబాబ్ ఫేమస్ ఏడ మీ ఊర్లో అడిగినా? పందికొక్కు ఎవరు తింటాడు రా పనికి మళ్ళీ నా కొడుక? పందికొక్కు ఎవరు తింటాడు రా పనికి మళ్ళీ నా కొడుక? పందికొక్కు రేటు తిని వస్తానరా మీరు? అంతమంది జనాలు తిట్టుకున్నారు. చిల్లర నాయలా వాళ్ళ తెలుసు ఏందో చేస్తావు ఇట్లా. పందికొక్కూరు తింటే 10 ఏళ్ళు దరిద్రం. పందికొక్కూరు తింటే 10 ఏళ్ళు దరిద్రం. నీ దరిద్రం నాకు కూడా అనిపిస్తావా? అయిపోతుంది, నువ్వు నాశనమైపో. నాకేం నన్నే పట్టుకున్నావు ఇట్లా ఈరోజంతా. పందికొక్కూరు ఎందుకు ఫ్రై చేసి ఇస్తారు నాకు అర్థం కాలే. నాయలు ఏ గుద్దినానంటే చిల్లర కూడా చేస్తారేమన్నా అంటే ఇది పందికొక్క ఇది కూర్చుంటావు నోట్లకంతా బాగా నోట్లకంతా. నాకొద్దురా నాయన స్వామి, నాకొద్దురా నాయన స్వామి. ఇప్పుడు ఉండే దరిద్రం చాలదని ఇంక మళ్ళీ ఈ పందికొక్కులు కూడా తిన్నామంటే ఏంది? తినే పక్కన పెట్టు, 10 ఏళ్ళు దరిద్రం అనిపిస్తుంది పందికొక్కులు తింటే. పట్టుకున్న ఏ పనైనా పటాపంచలైపోయి పాపం నీకేం బొంగు బొచ్చైందే నీకేమన్నా అగసట్లు? నీకేం బొంగు బొచ్చైందే నీకేమన్నా అగసట్లు? నేను పడతా నా అగసట్లు నువ్వా నేనా పడతాడు 5 అగసట్లు తీసుకొస్తావు కదా. ఏదో తెచ్చుకున్నారే నిద్రేమైంది? రోజు 18 గంటలు నిద్ర కానీ చెప్తాడు ఎట్లా వస్తావో ఎట్లా పోతావో ఏం వినిపిస్తావో తెలుసునా? ఎవరైనా మాట వరుసకి తిందురా అంటారు. సిగ్గు లేకుండా తగుదనమ్మా అని చెప్పి ముందర కూర్చొని చక్కమల్లి వేసుకొని నమిలి పెడతాను. సిగ్గు లేకుండా తగుదనమ్మా అని చెప్పి ముందర కూర్చొని చక్కమల్లి వేసుకొని నమిలి పెడతాను. నేను ఆర్డర్ రూమ్ లో ఒకటి పిలిచినావు తిందురా అన్న అంటే చక్కమల్లి వేసుకొని కూర్చొని రెడీ అయిపోతావు. సిగ్గు లేదా? పెంట పెట్టినా కూడా కూర్చుంటావు. ఇప్పుడు నాకు అర్థం దీనికి ఏమైనా విరుడు ఉందే లేదా నాకు తెలిసి. ఏమవుతాదో ఏమో జీవితాన్ని అబ్బా ఎందుకో నేను వచ్చాను దీని తోక అడిగిపోయింది. మనిషి నవిలిన అవతోక తోక అడిగిపోయిందిరా. నవిలి చచ్చినావు అప్పుడే లోపడా నేను దాడ తినలేదులే. ఓయమ్మా నాశనం అయిపోతాం పో. దానికి వాడు 120 రూపాయలు నీ శరీరం నాకు కూడా శరీరం గెలుస్తున్నావే. మతికి కొన్నాళ్ళు సుఖం బతికిని ఏం టెన్షన్ పెట్టి చంపుతున్నావు? నీది ఆల్రెడీ ముందే పందికొక్కు ఫేసు దానితోడు పందికొక్కు తిన్నావు. అట్లుంది దరిద్రం రా నాయన. నీకు ఏం తెచ్చినా కూడా ఏందోటి దరిద్రం. మనీషా లేకపోతే ఏంది వాడు కడుపు పీ తింటాడా వాడు? చెప్పాలని తెలుదా ఏమన్నా? ముందు చెప్పి సావచ్చు కదా లోపల నా కొడుకు ఇదో 10 కుక్క. చెప్పి సావచ్చు కదా లోపల నా కొడుకు ఇదో 10 కుక్క. లే నువ్వు మనిషివా లేకపోతే ఏం నీ బతుకు? ఏ చిల్లర నా కొడుక చెప్పేది ఏం నువ్వు తినాక మీరు తినాక మమ్మల్ని చెప్తారు కదా లోపల నా కొడుకు బజార్ నా కొడుకులారా. పందికొక్కూర కాదంట గుడ్ల గువ్వ లే చిల్లర నా పందికొక్కులు కోట్లు పాములు తేళ్లు కప్పలు ఎవరు
ఎవరురా నువ్వు? లే గుడ్లకు వేడ దొరికిందిరా నీకు పాపర్ నా కొడక పాపర్నా కొడుక అవి ఎప్పుడు అందరిచ్చిపోయినాయని టీవీలో న్యూస్లో చెప్తుంటే గుడ్ల కూర పట్టుకొని కూర చేసి నాకు పెట్టడమేంద్రా పాయకార నా కొడుకు కూడా తినిపించి వచ్చినాను నేను పాయకార నా కొడుకు కూడా తినిపించి వచ్చినాను నేను నువ్వు తినిపించుకోక మరి పాయకారడానికి వంటలేవా చిల్లర ఏంది గుడ్లకు తింటే ఊనా ఇప్పటికే వాసినది వానికి వెనకల ఇప్పటికే వాసినది వానికి వెనకల లే అని ఎట్లా పని చేస్తావు కానీ అబ్బా ఎవరు పుట్టారు నువ్వు గుడ్లకు తింటే వస్తుందంట గుడ్లకు తింటే వస్తుందంట నువ్వు ఇదే గుడ్లకు గుడ్లకు తిన్నాను గు వస్తుందంట అంటే ఇట్లుంటావు ఇప్పుడే ఇట్లా నడుస్తున్నావు నువ్వు ఇంకా ఇంకా వాసు పెద్దగా ఇంకా అసలు ఇదే ఇక్కడ బ్యాక్ పార్ట్ వానమ్మా నువ్వు ఇదే ఇక్కడ బ్యాక్ పార్ట్ వానమ్మా ఎట్లా బా నా పిర్రో వీడు మనిషి కదా వీడు ఎంత తిట్టా కూడా తిట్టాలనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను నా కొడుకు అసలు వాని గుడ్లకు ఆడ దొరికింది ఎట్లా పోయినాడు ఎవరు చేపించాడు యానా కొడుతో పట్టుకున్నాడు మన పోలీసులు కనబట్టిద్దాం అంటే నాకు పోయి తగ్గ నరికేసాను అంతా నువ్వు నరికిన వాళ్ళే హాస్పిటల్ నిండా మొత్తం అంతా నువ్వు నరికిన వాళ్ళే హాస్పిటల్ నిండా మొత్తం లే లోపల నా కొడక నువ్వు మనిషి పుట్టావా లేకపోతే ఏంది చిల్లర నా కొడుక బజార్ నా కొడుక నువ్వు కన్నలు పుట్టాడా ఎవరు పుట్టాడా నువ్వు కన్నలు పుట్టాడా ఎవరు పుట్టాడా నువ్వు గొడ్లు ఈ దాని మీద ఏర్పడి చచ్చిపోతున్నారు మీరు రాత్రి గుడ్లు కూడా కూడా కదరా మీరు అడుగు చేతులు తప్పముడ్డీలు ఉన్నాయంటారు తీసుకుంటావా తప్పముడ్డీలు ఉన్నాయంటారు తీసుకుంటావా లే ఎవరు పట్టుకొని జంతువులు పట్టుకొని అమ్మడం ఏంద్రా మీరు ఎక్కడ ఉంటారా మీరు మీకు పురుగు పట్టి చచ్చిపోతారా నాశపోతారా మీరు మీకు జన్మ ఉండదురా మానవ జన్మములే మీకు జన్మ ఉండదురా మానవ జన్మములే కొండముచ్చు కళ్ళు ఉన్నాయంట ఇంకా కళ్ళు ఉన్నాయండి నాకు వస్తాను చైతన్య కొడుక పెట్టేశావు సర్లే ఇంకా మిగిలిచ్చేది తిను ఏ తినరు మమ్మడా నువ్వు గర్భంగా ఉడుకో ఒక్కటే రెండే చక్కట్లే కానీ లేవని తినిపించను ఏంది అసలు అది ఏందన్నా నువ్వు తినదు నీ జల్లా చూసుకోలేదా నీ జల్లా చూసుకోలేదా నాకేం అలవాట నేనేమన్నా వేటగాడినే వేటపోతాంటాను ఏమన్నా తెలుసుకోవాలా అది మనం ఏం తెలుసుకొని కూర్చొని తింటాను పాంకుతాను నువ్వు చెప్తే కబాబ్ అంటే ఏది కలిసినప్పుడు కబాబే అంటారు నాకేం తెలుసు గుడ్ల గువ్వ పంది కుక్కలు వేస్తారు కలిసినప్పుడు కబాబే అంటారు నాకేం తెలుసు గుడ్ల గువ్వ పంది కుక్కలు వేస్తారని పాయకారు నా కొడుకులు నువ్వు నీ గుడ్ల సిగ్గు ఏమోలే అది నీ గుడ్ని ముద్ది ఎక్కడ పోయింది నీకేమన్నా చపాతీలకు తిను బాగుంటది కానీ ఏముంది కానీ చపాతీలకు తిను బాగుంటది కానీ ఏముంది కానీ నువ్వు కాల్చి నువ్వు తినుకోసావు నాకే మళ్ళా నాకు మొత్తంగా మంచి కుత్తరంగా ఏడిపోతాను ఉండు వాసింది అప్పుడే నీకు ముడ్డి ఏందో ఏమో నాకు గుండెకాయలు తడంటాను ఇప్పుడు ఏందో ఏమో నాకు గుండెకాయలు తడంటాను ఇప్పుడు ఏం చేస్తానో ఏమైతానో నాకు నువ్వు నాకొని పెంట ఏంటి అన్ని రోజు చూపిస్తున్నావా అసలు నేను రాకూడదు నేను నీతో పెట్టుకొని సావు నాకేం చూస్తావు మళ్ళైనా తినే రకమే కదా పక్కన పెడతాను నేను తిన్నా చూడు చూడు వద్దా ఏ కంజురా ఇది రే తిక్లోడా కంజ్ అది నిజంగా అంది కంజే మళ్ళా వందా కంజు తింటే మంచిది కంటి సూప్కి కొలెస్ట్రాల్ అమోనియా యాసిడ్ సిట్రిక్ యాసిడ్ నైజీరియన్ సుస్సు పిత్తి సోయాసిస్ న్యూట్రలిక్స్ ఇదే ఇవన్నీ తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది
ఇవన్నీ ఎన్ని చెప్పింది తెలిసిన సరేనా ఏమరా తిట్టినానా మామూలుగా వాడిని తిడితే ఇంకా దొరికే వాడిని వేసుకుంటాడు. అవునా నువ్వు నాకు సారీ చెప్తే నేను ఓకే అంటానేమో వాడు ఇడిచిపెట్టి రకంగా. అందుకే రేపు నుంచి తిరుగున్నా పిలిచినా కూడా అస్సలు పిలిచదు తెలుసండి వాడు వస్తాడు ఏంటంటే నువ్వు కాదని చెప్పు. అంతే నువ్వు కూడా చెప్పినా మాయకుడు నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకాడు మంచి పిల్లగాడు కాల్చిండే ఆడని పిల్లనని చూడమను చేసుకుంటాడు. మధ్యలో పిల్ల ఎందుకు వచ్చింది? వచ్చిందంట నీకు వాడు మెట్టుతో కొట్టలేదు ఇంకా మా సంతోషించు. నువ్వు మా పిల్లని కూడా చూడమని వానికి చెప్తాను. అంటే చెప్తే వాడు నీ బతుకంతా పిల్లని చూడు, ఆంటీని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళని చూడు, ఇవే కదా. ఏదో వయసు అయిపోయినట్లు ఉండాలి కదా. ఏదన్నా ఉండాలా అంటే ఎందులే తెలుసు కదా. తెలుసులే మళ్ళా తెలుసులే మళ్ళా బాంబేలో చేసుకో మంచోళ్ళు ఉంటారు చూడు అనిగి మరి బాగుంటారు నువ్వు. అయ్యో నువ్వు మాట్లాడచ్చు కదా. నువ్వు డబ్బులు ఉండాలా మాట్లాడాలి. నువ్వు ఉండవు కదా మళ్ళీ. కట్నం ఎంతో చూద్దాం. ఉండాలా నువ్వు మినిమం 20 లక్షలు ఉండాలా మనకి. కట్నమా మళ్ళా కట్టందరూ బతకచ్చు. నువ్వు పని లేకుండా కాళ్ళు వేసుకొని మధ్యలో కంచులు పెంచుకుంటా కాల్చుకొని తినుకుంటా అంతే. పని లేకుండా కాళ్ళు వేసుకొని మధ్యలో కంచులు పెంచుకుంటా కాల్చుకొని తినుకుంటా అంతే. ఏంది అట్ల పక్కుంటున్నావా? ఏంది పక్కుంటా తిన్నీరా? నాకు అందరూ ఇష్టము. రారా నువ్వే తిందురా. వద్దురా నువ్వు తింటావు. అయ్యి కంజు కంజు ఎత్త పోతే కుదరా. దాని నిమ్మకాయలు ఎరగట్లు ఉన్నాయి. తీసుకోరా నిమ్మకాయ ఎరగట్లు వేసుకుంటే నేను.